ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. మార్చి 2026 మాస ఫలితాల్లో ఉన్నాం. అలాగే చాలామందికి కన్ఫ్యూజ్, మార్చి 19 నుంచే మనకి ఉగాది ప్రారంభం కదా, మరి ఆ సమయం ఏ సమయం క్యాలెండర్ ఎలా ఉంది అంటే కొత్త సంవత్సరంలో 2 వారాలని కలుపుకొనే ఈ ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాం మేము. అంటే గురుడు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, కుజగ్రహాలు ఎక్కడ చెప్పే ప్రయత్నం. మనము మార్చి మాసంలో ఉన్నటువంటి 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మకర రాశి వారికి మార్చి 2026 ఉగాది ముందు కొంత, ఉగాది తర్వాత కొంత ఎటువంటి స్థితి కనబడుతోంది అంటే, ముందుగా మీరు జన్మ జాతకాన్ని తప్పక చూయించుకోవాలి. ఎలాగో ఉగాది వస్తుందిగా, ఉగాది వచ్చినప్పుడు తప్పకుండా మన జాతకం ఎలా ఉంది, మన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఏదైనా కొత్త వస్తువులు కొనుగోలు చేయొచ్చా, భూమి కొనవచ్చా, స్థలము కొనవచ్చా, పొలము కొనవచ్చా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. రైతులు కూడా ముఖ్యంగా తప్పనిసరిగా ఈ వార్షిక ఫలాలు అంటే ఉగాది ఫలితాలని తప్పకుండా చూసుకోవాలి. ఏ పంట ఏ మాసంలో పండబోతోంది, ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి, ఏ పంట వల్ల లాభం అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. అటువంటి విషయాన్ని మీకు తెలియజేయడానికి మన ఛానల్ ముందుంటుంది. అందుకనే మీరు తప్పనిసరిగా ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక ఈ మకర రాశి వారికి మొదటి వారంలోనే సామాన్య ఫలితాలతో స్టార్ట్ అవుతోంది. కాస్త అధికమైనటువంటి ఓపిక ఉండాలి, పెద్దల మాట మాత్రమే వినాలి, తల్లిదండ్రులు మాత్రమే అనుసరించాలి, దుష్టుల సాంగత్యాన్ని వదిలిపెట్టుకోవాలి. అంటే జాగ్రత్తగా ఉంటే విద్యలో రాణింపు, ఉద్యోగంలో అనుకూలత ఉంది. అంటే నెగిటివ్ ఫలితాలు లేవు, పాజిటివ్ ఉండడానికి కొద్దిగా భగవద్ ఆరాధన, తల్లిదండ్రులని ఎక్కువగా మీరు చూసి సీనియర్స్ని, అనుభవజ్ఞులతో మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు ఉన్నాయి, నష్టపోయే అవకాశం లేదు. మరి 2వ వారంలో మితిమీరినటువంటి తొందరపాటుతనం, నాకు అన్నీ తెలిసినటువంటి అహంకారతత్వం, మొండితనం, కోర్టు వివాదాల్లో చిక్కునే అవకాశం, మద్యపాన సేవనం, సెల్ ఫోన్ డ్రైవింగు, అలాగే హెల్మెట్ లేని ప్రయాణం, సీట్ బెల్ట్ పెట్టుకుండా చేసే ప్రయాణం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. చూస్తూనే ఉన్నాం, మొన్న మనకి ఫిబ్రవరి మాసంలో, గత మాసంలో కొంతమంది విద్యార్థులు అనేకమైనటువంటి వేగాల్లో వెళ్ళి అనవసరమైన వివాదాలు చిక్కుకొని వాహనాన్ని ప్రమాదాలు పెట్టుకుంటూ అందరూ కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ తల్లిదండ్రుల కడుపు కోత ఇంతని చెప్పలేం. ఇప్పటికైనా యువత ఎలాంటి పెడదారి పడుతుందో ఆలోచించండి. మద్యపానం, అలాగే తప్పుడు పనులు చేయడం, అలాగే వయసు లేనటువంటి అంటే వయసుకి సంబంధం లేకుండా అందరూ కూడా తప్పులు చేస్తూ ప్రమాదంలో పడేటువంటి అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి అటువంటిది మీకు 2వ వారంలో ఏర్పడుతోంది. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, వాహన ప్రమాదం, షేర్ మార్కెట్లో నష్టం, లాటరీల వల్ల మోసపోవడం, పనికిమాలిన వ్యక్తులకి పూచిక సంతకాలు చేయడం, ఇవన్నీ 2వ వారంలో ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. 3వ వారం, 4వ వారంలో సానుకూలవంతమైన ఫలితాలు అంటే ఉగాది నుంచి మీకు చాలా బాగుందని అర్థం. తప్పకుండా కొత్త సంవత్సరంలో మీకు వచ్చేటువంటి ఫలితాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం ఉంది, విద్యాలాభం ఉంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చాలా మంచి ధన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, అనుకూల దాంపత్య జీవనం, వివాహాది నిశ్చయ తాంబూలాదులు అనుకూలత, కుటుంబ పరంగా మంచి లాభాలు, అలాగే సంతాన పరంగా అనుకూలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అనుకున్న పనులు సాధించడం, విదేశీయానం, విదేశాలు స్థిరమైన నివాసం, గ్రీన్ కార్డ్, PR, H1B వీసాలు పొందుకోవడం, విద్యా సంబంధ విషయాల్లో మంచి విద్యా పరిపూర్ణత. 1వ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. విద్యార్థులకి సమయపాలన ఉంటే చాలు, బెటర్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. 2వ వారంలో తీవ్ర శ్రమ పడాల్సిందే. పుస్తకపు పురుగులాగా ఉంటేనే మీకు మంచి పరీక్షల్లో పాస్ అవుతారు కనీసం. తల్లిదండ్రుల మాట వినకుండా మీరు చేసేటువంటి తప్పుడు పనులు మీకు యమపాశమే. అర్ధరాత్రిళ్ళు ఆ స్నేహితుని కలుస్తా, ఈ స్నేహితుని కలుస్తా, నా స్నేహితురాలు పిలిచింది, నా స్నేహితురాలి బర్త్డే, నా స్నేహితుడి బర్త్డే. ఆడపిల్లలు జాగ్రత్త, మిమ్మల్ని దిగజార్చి, మిమ్మల్ని ఏమార్చి, వావి వరుసలు లేకుండా మిమ్మల్ని ప్రమాదంలో నెట్టే వ్యక్తులు చాలామంది ఉన్నారు. వారితో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి.
తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే కళాకారులు క్రీడాకారులు 2వ వారం జాగ్రత్తగా ఉండండి. మరి 1, 3, 4 వారాల్లో తప్పకుండా మీకు అనుకున్న శుభయోగాలు, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, పదవి లభించడం, సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి, బుల్లితెర నటులకు కూడా అవకాశాలు బోలెడు, రైతులకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా అద్భుతమైనటువంటి అనుకూలవంతమైన యోగాలు ఉన్నాయి. వస్తువాహన సౌలభ్యం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విద్యా పరిపూర్ణత, అన్ని రకాల పరీక్షల్లో విజయం సాధించడం, సిఏ లాంటి పరీక్షల్లో, ఎంబీబీఎస్ కానీ, నీట్ కానీ, ఇంకేదైనా పోటీ పరీక్షలు, ఐఐటీలు, అన్ని రకాల పరీక్షల్లో విజయం సాధించే అవకాశం. నేను చెప్పినా కాబట్టి మీరు దుప్పటి కప్పుకొని పడుకుంటే పాస్ అవ్వరండి. అటెంప్టేషన్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ తప్పకుండా ఉండాలి. బాగాలేనప్పుడు 18 గంటలు చదవాలి, బాగున్నప్పుడు 10 గంటలు 9 గంటలు చదివితారు. తప్పకుండా మీకు ఈ బుద్ధిలో ఆ చదువు ఉంటుంది, ప్రెజెంటేషన్ ఈజీగా ఉంటుంది. అది మేము చెప్పడం తప్ప జ్యోతిష్యం, సూచకం, శాస్త్రం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మంచి అనుకూలమైన విద్య ఉంది, ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, వీసా సౌలభ్యం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం లాభాన్ని పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపార పరంగా లాభాలు ఉన్నాయి. 2వ వారం తప్ప మిగిలిన వారాల్లో మీకు మంచి లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, అనుకున్న శుభయోగాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభవంతమైన స్థితి, ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన ప్రయాణాలు, కుటుంబ సౌఖ్యము, కోర్టు గొడవలు, సమస్యపోయే అవకాశాలు, ఆస్తి పంపకాల లాభాలు, అనుకూలవంతమైన శుభయోగాలు కలిగిస్తాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించేటువంటి శుభతరుణంగా చెప్పబడుతోంది. వీరికి ఈ మాసం, ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య సిద్ధి, అఖండ లక్ష్మీ ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.